ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ నగరంలో వరుస హత్యలు, అత్యాచారాలు, దాడులు మహిళల మీద జరగడాన్ని మహిళలందరూ కూడా దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. పోలీసులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఈరోజు విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే మధురవాడలో మొన్న ప్రేమించలేదు, పెళ్లికి ఒప్పుకోలేనటువంటి ఒక నెపంతో పట్టపగలే ఇంటికెళ్ళి ఆమెని చంపడానికి కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా తల్లి అడ్డుపడడంతో తల్లిని అతి దారుణంగా పొడిచాడు. అక్కడికక్కడే చనిపోయింది. ఆ ఘటన మరవక ముందే మళ్ళీ ఇదే మధురవాడలో నిండు గర్భిణి ప్రేమించి పెళ్లి చేసుకొని నమ్మించి నయవంచన చేసి ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలా, ఆడవాళ్ళంతా కూడా కంటతడి పెట్టుకునేలా నిన్న జరిగినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అతను జ్ఞానేశ్వరరావు, గెడ్డాడ జ్ఞానేశ్వరరావు. అలాగనే తీసుకొచ్చిన తర్వాత దపదపాలుగా ఆమెని రకరకాల మాటల ద్వారా తప్పించుకునే ఉద్దేశంతో నాకు క్యాన్సర్ వచ్చింది, నేను కొద్ది రోజుల్లో చనిపోతాను, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతానని చెప్పి కొన్నాళ్ళు నమ్మించాడు. అయినా అమ్మాయి ఆ మాటలు ఎక్కడ కూడా వినలేదు. చావైనా బ్రతుకే, నీతోనే బ్రతుకుతానని చెప్పేసి ఉంది. తర్వాత ఏంటంటే మా ఇంట్లో తెలిసిపోయింది, మన ఇద్దరికి పెళ్ళి అయింది కాబట్టి నేను చంపడానికి మా పేరెంట్స్ అంతా వస్తున్నారు, అక్కడ నుంచి నువ్వు పారిపో అని చెప్పడం జరిగింది. రకరకాల పద్ధతుల్లో ఆ అమ్మాయిని మార్చడానికి ప్రయత్నం చేసిన అమ్మాయి పుట్టింటికి కానీ ఎక్కడికి వెళ్ళలేదు. నేను నిన్ను నమ్మొచ్చాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నీతోటే నా జీవితం అని చెప్పి నిలబడడంతో ఇది అయ్యేలాగా లేదని చెప్పేసి చాలా ప్లాన్గా ఆలోచించుకొని నిండు గర్భిణిని అంటే ఎవరికి అనుమానం రాకుండా శ్రీమంతం చేశాడు. ఆ ఫోటోలు అవన్నీ కూడా సోషల్ మీడియా అన్నింటిలో కూడా అప్లోడ్ చేయడం కూడా జరిగింది. నిన్న ఆదివారం అమ్మాయికి డేట్ ఇచ్చారు, హాస్పిటల్కి వెళ్ళాలి తను. కానీ తనే అక్కడ తీరా వెళ్ళిపోయిన తర్వాత డెలివరీ అయిపోతే ఒక హక్కు వచ్చేస్తుంది. అంటే మనవరాలుగో మనవడగానో హక్కు పూర్తిగా సంపాదించిన ఒక ఉద్దేశపూర్వకంగానే ఆమెను చంపడం జరిగింది. చంపి మళ్ళీ ఏమీ తెలియనట్ట లేపుతూ పడుకుందని చెప్పి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారణ జరిగినప్పుడు నేనే చంపేశానని చెప్తున్నారు. మాకు అంటే జీవించే హక్కునే కోల్పోయేలా చేస్తున్నారు. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఎన్ని నేరాలు జరిగినా సరే నేరస్తుల్ని శిక్షించడంలో ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందుతున్నాయి. పోరాడి చేయించుకున్న చట్టాలన్నీ కూడా ఈరోజు డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలుగా మారిపోతున్నాయి. ఘటన జరిగినప్పుడు స్పందిస్తున్నారు, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు, ఎన్ని కేసులు త్వరితగతిన పూర్తి చేశారంటే అవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిపోతున్నాయి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దగ్గర నుంచి చార్జ్ షీట్ ఇచ్చినంత వరకు కూడా పూర్తి బాధ్యత పోలీసులదే. కాబట్టి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, ఎటువంటి ప్రలోభాలకి లొంగకంట, ఎటువంటి రాజకీయ పలుకుబడికి లొంగకుంటా ఇటువంటి దుర్మార్గమైన చర్య 2 నిండు ప్రాణాలని అతి కిరాతంగా చంపినటువంటి జ్ఞానేశ్వరుని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేస్తా ఉన్నాం.